అదానీ గ్రూప్ పై అమెరికాలో నమోదైన కేసు ఆంధ్రప్రదేశ్లో ప్రకంపనలు రేపుతుంది. ఆంధ్రప్రదేశ్లో కీలక నేతలకు ముడుపులు ముట్టాయని అమెరికాలో ఫిర్యాదు చేయడంతో అక్కడ నమోదు చేసిన కేసు ఇప్పుడు వైసీపీలో అలజడి రేపింది. తాడేపల్లి ప్యాలెస్ కు సెగ గట్టిగానే తగులుతోంది. ప్రాజెక్టులు ఇచ్చినందుకు అప్పటి జగన్ ప్రభుత్వం వేల కోట్లు కొట్టేసింది. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి అడ్డంగా దొరికేశారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకి పునరుత్పాదక విద్యుత్పై టెండర్లు పిలిచింది. అదానీ సంస్థ ఈ పునరుత్పాదక విద్యుత్తు సరఫరా చేస్తామని ఎంఓయూ చేసుకుంది. అయితే ఇందులో పెట్టుబడుల కోసం అదానీ సంస్థకు అమెరికా, కెనడాలోని కొన్ని సంస్థలు నిధులు సమకూర్చేందుకు ముందుకొచ్చాయి. మొత్తం $3 బిలియన్ రుణమిచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. $3 బిలియన్ అంటే మన కరెన్సీలో 25,000 కోట్లు. ఈ డబ్బును డ్రా చేసేందుకు అప్పట్లో దేశంలోని పలు రాష్ట్రాలలో పునరుత్పాదక విద్యుత్పై ఏపీ ప్రభుత్వం సహా పలు రాష్ట్రాలతో అదానీ సంస్థ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇందులో భాగంగానే అదానీ గ్రూపు ఏపీ ప్రభుత్వంతో 7,000 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేసేందుకు ఒప్పందం చేసుకుంది. ఇందుకోసం 2021 సెప్టెంబర్ 11న గౌతమ్ అదానీ, ఆయన కుమారులు, ఇతర కుటుంబ సభ్యులు విజయవాడ వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తాడేపల్లి ప్యాలెస్ లోనే జగన్తోనే ఉన్నారు. ఆ తర్వాత ఈ ఒప్పందానికి తెరలేచింది. అదేవిధంగా దేశంలోని మిగతా రాష్ట్రాల్లో కూడా ఇటువంటి ఒప్పందాలే జరిగాయి. అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ, ఇతర కుటుంబ సభ్యులు నేరుగా తాడేపల్లి ప్యాలెస్ కొచ్చి రహస్యంగా జగన్తో భేటీ కావడం అప్పట్లో ఆంధ్రజ్యోతితో పాటు ఏబిఎన్ కూడా వెలుగులోకి తీసుకొచ్చింది. అమెరికా ప్రాసిక్యూషన్ కూడా ఇలాంటి అభియోగాలే మోపింది. లంచాలిచ్చేందుకు స్వయంగా అదానీనే సంబంధిత అధికారులు, నేతల్ని కలిశారనేది అభియోగం. ఏదైనా పారిశ్రామిక ఒప్పందాలు చేసుకోవాలంటే రహస్యంగా వచ్చి కలవాల్సిన పని లేదు. దాన్ని ప్రభుత్వం కూడా దాచిపెట్టాల్సిన అవసరం లేదు. సక్రమమైన ఒప్పందాలైతే వాటిని ప్రకటిస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. కానీ ఇక్కడ అంతా రహస్యమే. అప్పట్లో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీ నుంచి జగన్ ప్రభుత్వం అత్యధిక రేటుకు అదానీ సంస్థ ద్వారా విద్యుత్ కొనుగోలు చేస్తుందని, దీని వెనుక పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయని నేటి ఆర్థిక మంత్రి, నాటి పిఎస్సి చైర్మన్ అయిన పయ్యవల కేశవ్ నిలదీశారు. మార్కెట్లో తక్కువ ధరకు విద్యుత్ దొరుకుతుంటే ఎక్కువ ధరకు అదానీ నుంచి కొనుగోలు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో తయారయ్యే విద్యుత్ ని ఆంధ్రప్రదేశ్ కు తీసుకొచ్చేందుకు ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా పడతాయని, అదానికి ఏపీలో ఎటువంటి ప్లాంట్ లేనప్పటికీ ఆయన దగ్గర ఎందుకు కొనుగోలు చేస్తున్నారని అడిగినా అప్పట్లో జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇలా ముందుకు వెళ్లడం వెనుక ఏపీలో ఒక కీలక వ్యక్తికి ముడుపులు ముట్టాయని చెబుతున్నారు. అయితే రుణ ఒప్పందాల్ని అదానీ సంస్థ ఉల్లంఘించిందని, దీనివల్ల ఫండింగ్ ఏజెన్సీలు నష్టపోయాయని, షేర్ల విలువ కూడా తగ్గిపోయిందని అక్కడి ఏజెన్సీలు ఫిర్యాదు చేశాయి. వీటిని పరిశీలించిన అమెరికాలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అమెరికా పోలీసులకు కేసు నమోదు చేయాలని కోరింది. అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ, సాగర్ అదానీల్ని నిందితులుగా చేర్చారు. ఈ ఫిర్యాదులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని కీలక వ్యక్తికి ముడుపులందాయని పేర్కొన్నారు. అదానీ గ్రూప్ చైర్మన్ ఆగస్టు 2021లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలుసుకున్నారని, అప్పటికి విద్యుత్ సరఫరా ఒప్పందం కుదరలేదని పేర్కొన్నారు. ఆ తర్వాత 2021 సెప్టెంబర్ 12వ తేదీన అదానీ సీఎం జగన్ ని కలుసుకున్నారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత అదానీ గ్రూప్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని కీలక అధికారులకు లంచాలు ఇవ్వజూపిందని కూడా వివరించారు. ఆ తర్వాతే 7,000 మెగావాట్ల విద్యుత్ తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదిరిందని వివరించారు. అప్పట్లో ఈ లంచాల కోసం 1,750 కోట్ల రూపాయలు అదానీ సంస్థ వినియోగించిందని కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని కూడా నిర్ణయించారు. గౌతమ్ అదానీ, సాగర్ అదానీలు వీరు పెద్ద ఎత్తున లంచాలు ముట్టజెప్పి ప్రత్యేకించి విద్యుత్ ఒప్పందాల్లో సెకీ ద్వారా వాళ్ళు లబ్ధి పొందారని చెప్పి కూడా ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇందులో క్లియర్ గా చెప్తా ఉన్నారు. 1,750 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారులకు లంచాలు ముట్టజెప్పారు, తద్వారా లబ్ధి పొందారని చెప్పి కూడా ఇవాళ కేసులో వారు చెప్పడం జరిగింది. అంటే చివరికి అమెరికా లాంటి దేశంలో న్యూయార్క్ ఈస్టర్న్ కోర్టులో అక్కడ కేసు నమోదైందంటే మరి అది జరిగింది ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో జరిగింది. మేము ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం, అదానికి ప్రభుత్వం లొంగిపోయింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా లొంగిపోయి రాష్ట్రాన్ని అప్పజెప్తా ఉన్నాడు అని కూడా మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. న్యూయార్క్లో, న్యూయార్క్లో కూడా కేసులు రిజిస్టర్ అయినాయి. కానీ ఇక్కడ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి కేంద్ర ప్రభుత్వం కానీ ఏమాత్రం పట్టించుకోకుండా
వేల కోట్ల రూపాయలు అదానికి కట్టబెట్టేటువంటి దుర్మార్గం. ఆ భారం అంతా ఎవరి మీద పడుతుంది? ప్రజల మీద పడుతుంది. ఆ రకంగా కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెంచడానికి దోహదం చేసేటువంటి ఒప్పందాలు దొంగచాటుగా చేసుకుంటూ అదాని కంపెనీకి లాభాలు చేకూర్చుకుంటూ ఈ రకంగా చేస్తూ వచ్చారు. అది బయటపడింది. సెకీ ఒప్పందాన్ని బయట పెట్టాలా. ఈ ఒప్పందం జగన్మోహన్ రెడ్డి కాలంలో జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి బయటికి రావాలా, అతను చెప్పాలా ఏం జరిగింది అనేటువంటిది. ఆ రకంగా ఈ ప్రజల మీద భారం పడకుండా ఇప్పుడు ఉండేటువంటి కూటమి ప్రభుత్వం తక్షణం అదాని కంపెనీకి ఇచ్చేటువంటి రాయితీలు ఏమన్నాయో కరెంటు రేట్ ఏదైతే ఉందో దాన్ని రివ్యూ చేసి ప్రజలకు మేలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అమెరికాలో నమోదైన కేసులో జగన్తో గౌతమ్ అదానీ, ఆ తర్వాత సాగర్ అదానీ భేటీ కావడం, అనంతరం 7,000 మెగావాట్లకు ఒప్పందం కుదరడం, అనంతరం 1,750 కోట్ల రూపాయలు లంచాల రూపంలో ముట్ట చెప్పారనేది ప్రధాన ఆరోపణగా ఉంది. దీంతో వైసీపీ ఇప్పుడు డిఫెన్స్ లో పడింది. అమెరికాలో చట్టాలు మరింత పదునుగా ఉండడంతో ఏమవుతుందనే ఆవేదన వైసీపీని వెంటాడుతోంది. అసెంబ్లీ లాబీల్లో కూడా ఇదే ప్రధాన చర్చగా మారింది. కూటమి ప్రభుత్వం కూడా ఈ అంశంపై ఆరా తీస్తోంది. అదానీ విజయవాడకొచ్చి జగన్ని కలవడం, ఆ రోజు పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో వచ్చిన క్లిప్పింగ్లను కూడా ప్రభుత్వం సేకరిస్తోంది. ఈ వ్యవహారంపై పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే స్పందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ వ్యవహారంలో అదానీ గ్రూప్ లోని కీలక వ్యక్తులతో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని కీలక నేతలకు మధ్య జరిగిన వాట్సాప్, ఇతర చాట్లు కూడా దొరికాయని సమాచారం. తీగలాగితే డొంక కదిలినట్లు అమెరికాలో దర్యాప్తు జరుపుతుంటే జగన్ అవినీతి భాగోతం బయటపడుతోంది. అడ్డంగా దొరికిపోయారు జగన్.